హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మరొక వాల్ డెకరేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మనం ఏం డెకరేషన్ చేసుకున్నాం అనేది వీడియోలోకి వెళ్ళి చూసుకుందామండి. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి ఒక అట్ట ముక్కతో మనం వాల్ డెకరేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని మీద మనమైతే వీడియోలోకి వచ్చేసామండి. అయితే నేను ఇక్కడ వచ్చేసి ముందుగా రౌండ్గా మార్క్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఏదైనా ఒక గిన్నె కానీ లేదంటే నేనైతే ఇక్కడ క్యాసెట్తో మార్క్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత అవుట్లైన్ని కూడా రౌండ్గా మార్క్ చేసుకొని మనకు ఎంతవరకు కావాలి మనం మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద నీట్గా ఇలా చాకుతో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా మనకు ఇలా పీస్లా వచ్చేస్తుంది కదా. మనం దీంతో వాల్ డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ 2 కలర్ల షీట్ పేపర్లు తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని ముందుగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. రెండింటిని కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకటి ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీరు ఒక్కొక్కటైనా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తొందరగా అయిపోతుందని ఇలా ట్రై చేద్దామని అయితే పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఒక మెజర్మెంట్తో కావాలి అనుకుంటే ఒకసారి కట్ చేసుకున్న తర్వాత అదే దాంతో చక్కగా పెన్సిల్తో మార్క్ చేసుకొని అయినా గీసుకోవచ్చు అండి. నేనైతే అలవాటుతో అలాగే కట్ చేసుకున్నాను. మీకు సేమ్ సైజు అలవాటు లేని వాళ్ళు ఉంటే మార్క్ చేసుకొని అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మధ్యలో జాయింట్స్ ఉంటాయి కదండి, ఆ జాయింట్స్ని కూడా కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసినప్పుడు జాయింట్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకొని అన్నీ ఇలా ముక్కల కింద రెడీ అయిపోయిన తర్వాత గమ్ సహాయంతో ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకోవడం మనం ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని వాల్ డెకరేషన్స్ అయితే ప్రిపేర్ చేస్తాం కాబట్టి అందరికీ ఈజీగానే అర్థమవుతుందన్నమాట. ఇలా అన్నింటిని కూడా అంటించుకొని తీసుకోవాలి. అలాగే మిమ్మల్ని అందరిని ఒక విషయం రిక్వెస్ట్గా అడగాలనుకుంటున్నానండి. ఏంటి అంటే ఇంతకుముందు ఏ వీడియోస్ చేయాలి అన్నా మా వారి సపోర్ట్తో నేనైతే వీడియోస్ని చేశాను. ఇప్పుడు వీడియోస్ ఏం చేయాలి అనేది నాకు ఏం అర్థం కావట్లేదండి. మీకు ఏ వీడియో మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వీడియోస్ని చేయండి అని కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి నేను కొంచెం టైం తీసుకుంటానన్నమాట. ప్లీజ్ నాకు కామెంట్స్ చేసి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు మనం వాటన్నింటిని అంటించుకున్నాం కదా. తర్వాత ఇక్కడ నేను 4 మూలలుగా ఇలా కలర్ షీట్ని కట్ చేసుకుంటున్నానండి. మనకు నచ్చిన కలర్స్ని కట్ చేసుకోవచ్చు. ఇలా నేను అన్ని షీట్స్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. కరెక్ట్గా 4 మూలలు ఫోల్డ్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకొని తర్వాత క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ ఫోల్డింగ్లో ఇంకొక ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్లో ఇంకో ఫోల్డింగ్, అలా మనం ఫోల్డ్ చేసుకొని మనం ఒక పెన్సిల్తో కానీ లేదంటే అలవాటు ఉన్న వాళ్ళైతే నార్మల్గా కట్ చేసుకోవచ్చు. మనం ఇలా పెన్సిల్తో కనుక మార్క్ చేసినట్లయితే మనకు ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు లోపల చక్కటి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ఫ్లవర్ని మధ్యలో చిన్నగా కాటు పెట్టేసుకొని మనము అంటించుకోవాలి. అలా అంటించుకుంటే ఫ్లవర్ అనేది కొంచెం చక్కగా అందంగా రెడీ అవుతుంది. ఇప్పుడు పెన్సిల్తో కొంచెం వెనక్కి రోల్ చేసినట్టయితే ఫ్లవర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగా ఉందో కదా. ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. క్రాస్ ఫోల్డింగ్ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ క్రాస్, తర్వాత మళ్ళీ క్రాస్, ఇలా మనం 3 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అంతే ఈజీగా మనము మార్క్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా కూడా ఈజీగా చేసేయగలుగుతారనమాట. మనం ఇలా ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి డెకరేషన్స్ చేసుకొని ఇంట్లో మనము నీట్గా పెట్టుకోవడం వల్ల ఎవరైనా రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు చూస్తే మనం చేసాము అంటే కూడా వాళ్ళు అంత ఎక్కువగా నమ్మరండి. ఎందుకంటే బయట కొనుక్కొచ్చినవి ఎలా ఉంటాయో అంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్లవర్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇలా అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఈ అట్ట ముక్కకి మొత్తాన్ని కూడా గమ్ని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫెవికల్తోనే చేస్తున్నానండి. మీరు ఎనీథింగ్ ఏదైనా పర్లేదు, గ్లూ గమ్ కానివ్వండి లేదంటే ఏదైనా ఫెవికల్స్ కానీ అంటించుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక అతికించుకున్న కలర్ షీట్ పేపర్స్ని చక్కగా రౌండ్గా ఇలా 1 by 1 పెట్టుకుంటున్నాను.
నేను ఇక్కడే 2 కలర్స్లో రెడీ చేసుకున్నానండి. మీరు కలర్లైనా రెడీ చేసుకోవచ్చు, లేదా సింగిల్ కలర్తో అయినా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మనం ఒకదాన్ని చూసామంటే దాన్ని బట్టి మనకు ఎన్నో ఐడియాలు వస్తూ ఉంటాయి కదా. ఇది కూడా అంతే అండి. ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మధ్యలో బోసిపోయినట్టుగా ఉండకుండా ఫ్లవర్స్తో ఇలా కొంచెం లుక్ ఇచ్చానమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకు వాల్ డెకరేషన్ అనేది కొంచెం అందంగా కనిపిస్తుంది కదా. ఇలాగే ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా అంటించుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నింటినీ కూడా నీట్గా అంటించుకున్న తర్వాత మన దగ్గర వైట్ కలర్ షీట్స్ ఉంటాయి కదండి, వైట్ పేపర్స్ ఏవైనా పర్లేదు. ఒకదాన్ని తీసుకొని చక్కగా ఇలా ఒకే సైజులో మనము పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని కిందికి బుట్ట లాగా పెట్టుకుంటే మనకు వాల్ డెకరేషన్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్లో కూడా నేను ఈ వైట్ కలర్ పేపర్ని అంటించుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు ఇష్టం ఉంటే అంటించుకోవచ్చు, లేదంటే అక్కడ ఫోటోని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఇలా అంటించుకుంటున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా రెడీ చేసుకోవచ్చు. ఒకటే డిజైన్లో కాకుండా మీకు నచ్చిన డిజైన్లో కూడా మీరు ఈజీగా వాల్ డెకరేషన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇల్లుని అందంగా నీట్గా పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం తగిలించుకోవడం కోసం అని నేను ఉల్లన్ దారంతో హ్యాండిల్ని రెడీ చేశానండి. హ్యాండిల్ గట్టిగా ఉండడం కోసం ఒక వైట్ పేపర్ని పైనుంచి స్టిక్ చేశాను. తర్వాత కిందకి బుట్టాలను ఇస్తున్నాను చూడండి. అదే వైట్ పేపర్తో ఇలా 5 బుట్టాలను అయితే పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం అండి. 3 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు, 7 అయినా పర్లేదు, పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీటిని సమానంగా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండేటట్టు చూసుకుంటూ వీటన్నింటినీ అంటించుకున్న తర్వాత నేను పేపర్ని కట్ చేస్తున్నాను. మనకు ఎలా అంటే సెంటర్ది కొంచెం పొడవుగా ఉండాలి, సైడ్లవి కొంచెం చిన్నవిగా ఉండాలి. ఇలా చూసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత పైనుంచి లుక్ కోసం ఫ్లవర్స్ని అతికించుకున్నానండి. ఆ ఫ్లవర్స్ మరింత అందంగా ఉండడం కోసం అయితే ఇక్కడ నేను పూసలని కూడా అతికించాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ గమ్ సహాయంతో నేను ఇక్కడ వైట్ కలర్ పూసలని అంటించుకుంటున్నాను అనమాట. చూడండి, చూపిస్తాను. ఇవి వైట్ కలర్ పూసలు అయితే మనకు కొంచెము కలర్ వెలిసిపోకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా వైట్గా మెరుస్తూ ఉంటాయి. మనం గోల్డ్ కలర్ పూసలు అయితే తొందరగా నల్లబడిపోతాయి అనమాట. అందుకని నేను ఇక్కడ వైట్ కలర్ పూసలతో అంటించుకున్నాను. ఈ వాల్ డెకరేషన్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు చెప్పేదాన్ని బట్టి నేను చేసే వీడియో కూడా ఉంటుంది. ఓకే అండి, బాయ్ మరి.